అండి పద్మ ఏ టు జెడ్ తెలుగు ఛానల్కి స్వాగతం అండి. ఈ వీడియోలో పూసలతో బుజ్జి కుక్కపిల్ల అల్లే విధానంలో భాగంగా పార్ట్ 3 షేర్ చేస్తానండి. పూసలతో కుక్కపిల్ల అల్లే విధానం స్టార్ట్ చేద్దామండి. పార్ట్ 3 ప్రీవియస్ వీడియోలో ఇంత మటుకు అల్లే విధానం షేర్ చేశానండి. ఇక్కడ మనకి బీడ్స్ ఎన్ని ఉంటాయో ఒక్కసారి కౌంట్ చేసి చెప్తాను. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ను చూసారా, ఇలా పెట్టి చూపిస్తాను చూడండి. ఫ్రంట్ పార్ట్ 3 బ్లూ బీడ్స్ ఉన్నాయి. ఆపోజిట్లో మరలా 3 బీడ్స్ ఉన్నాయి కదా, వైట్ బీడ్, బ్లూ బీడ్, వైట్ బీడ్. మరలా రైట్ సైడ్ కార్నర్ ఇక్కడ ఉంది చూసారా, ఇక్కడ 1 బీడ్, ఇక్కడ 1 బీడ్. టోటల్ 1 2 3 4 5 6 7 8 బీడ్స్ అయితే మనకు రావాలండి. ఇట్లా వస్తే కరెక్ట్గా వేసినట్టు అనమాట. ఓకేనా. ఇక్కడ వరకు మీరు వైరు ఉన్న వాళ్ళైనా సరే కట్ చేసేయండి. ఇక్కడ మరలా ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం ఈ హెడ్ పార్ట్ అనేది. ఎందుకంటే మేబీ ఏదన్నా ఒకవేళ తప్పు వచ్చింది అనుకోండి, హెడ్ పార్ట్ వేసేటప్పుడు మనకి అక్కడ వరకే ఇప్పుకోవచ్చు. మరలా ఇదంతా మనకి లూజు రాకుండా ఇక్కడ వరకు నాట్ వేసేసి కట్ చేసేయండి. మరలా ఎక్కించేసుకుందాం. ఓకే అండి. ఇంకా మనకండి ఈ హెడ్ పార్ట్ అనేది 5 స్టెప్స్ ఉంటాయి. స్టెప్ బై స్టెప్ నేను మీకు షేర్ చేస్తాను. మీరు వీడియో స్కిప్ చేయకుండా 2 స్టెప్స్ వరకు కంపల్సరిగా ప్రతి సెకండ్ చూడాలండి. అందుకే మీకు మరలా స్పెషల్గా వీడియో చేయడానికి కారణం ఈ హెడ్ పార్ట్ మూలానే మొత్తం మరలా మీకు అల్లే విధానం నేను షేర్ చేస్తున్నాను. ఫస్ట్ స్టార్టింగు ఇప్పుడు వీడియో స్టార్ట్ చేస్తాం కదా, ఇక్కడ నుండి 2 స్టెప్స్ వరకు మీరు అస్సలు ప్రతి సెకండ్ చూడాల్సిందేనండి. అలా ఉంటుందన్నమాట వీడియో. ఇంకా నేనే చెప్తాను మీకు, పలానా చాట్ అండి, స్కిప్ చేసుకోవాలంటే చేసుకోండి అన్నప్పుడు మీరు స్కిప్ చేసేసుకోవచ్చు. ఓకేనా. ఇంకా స్టార్ట్ చేసేద్దాము. ఇక్కడ వరకు ఫిల్ చేసాము. మరలా ఇంకొంచెం పాలిథీన్ కవర్ కూడా తీసుకుని పెట్టుకోండి. ఇక్కడ మనం ఫిల్ చేయాల్సి వస్తే ఇలా పెట్టేసుకోండి. ఇదిగోండి, ఇక్కడ నేను మరలా స్టార్ట్ ఎక్కడ చేస్తున్నానో ఒక్కసారి చూసేయండి. ఇది బ్యాక్ సైడు, ఇది ఫ్రంట్ సైడు. ఇది ఒకటి గుర్తుపెట్టేసుకోండి. మనకి 8 బీడ్స్ అయితే ఉంటాయి. నేను ప్రతి బీడ్కి చెప్తాను ఫస్ట్ స్టెప్. ఓకేనా. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఏమేం కలర్స్ బీడ్స్ ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోవాలి. 3 బ్లూ బీడ్స్ ఉన్నాయి ఫ్రంట్ పార్ట్. చూసారా, ఫ్రంట్ పార్ట్ 3 బ్లూ బీడ్స్. ఆపోజిట్లో వైట్, బ్లూ, వైట్. కార్నర్ వచ్చేసి చూసారా వైట్. ఇప్పుడు మన కార్నర్లో 2 వైట్ బీడ్స్ ఉన్నాయి. ఇటు కార్నర్లో 2 వైట్ బీడ్స్ ఉన్నాయి. ఇది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే అండి. ఇలా ఎదురుకు ఇలా పెట్టేసుకోండి. ఒక్కసారి చూసుకోండి. మీరు మొత్తం అల్లుకున్న తర్వాత చెక్ చేసుకుని మాత్రమే కట్ చేసుకోండి. ఓకే, కరెక్ట్గా నాకు ఇలా ఉంది అంటేనే కట్ చేసుకోండి. ఓకేనా. ఒకసారి చెక్ చేసుకోండి. నేను చూపించాను కదా మొత్తం అలా. ఓకే అండి. స్టార్ట్ చేసేద్దాము. నేను ఎక్కడ ఎక్కిస్తున్నానంటే ఈ మెరూన్ బీడ్ ఉంది చూసారా, ఇక్కడ ఎక్కిస్తున్నా. మనం అల్లుకుంటానికి అడ్డు లేకుండా ఎక్కించుకోవాలి. నెక్స్ట్ కార్నర్లో 2 వైట్ బీడ్స్ ఉన్నాయి చూసారు కదా, ఈ వైట్ బీడ్లోకి నేను తీసుకొస్తున్నా. 1 2 బేస్ అవుతాయి. 2 ఇక్కడ ఏ బీడ్స్ అయితే వేసామో అవి ఇక్కడ యాడ్ చేస్తున్నాం. ఇక్కడ నేను ఫ్రంట్ బ్లూ వేసా కాబట్టి బ్లూ తీసుకుంటున్నా. ఇలా 2 బీడ్స్కి 2 బీడ్స్ యాడ్ చేయాలి. ఇలా 4 బీట్ ఫ్లవర్ లాగా మనకి ఏర్పడిపోయింది. ఓకే అండి. నెక్స్ట్ ఇక్కడికి తీసుకొచ్చేస్తున్నాం. ఇక్కడ 2 బీడ్స్లో ఈ బీడు, ఈ బ్లూ బీడ్లోకి నీడిల్ తీసుకొస్తున్నా. ఈ బ్లూ బీడు మొత్తం అల్లుకుని వచ్చిన తర్వాత చివరికి ఉపయోగిస్తాం. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఒక బ్లూ బీడ్నోనో ఇప్పుడు ఉపయోగిస్తున్నాం, ఇంకొక బ్లూ బీడ్ని మొత్తం అల్లుకొచ్చి చివరికి వస్తాం కదా, అప్పుడు దీన్ని తీసుకుంటాం. ఇలా ఈ బ్లూ బీడ్కి 3 వైట్ బీడ్స్ యాడ్ చేయాలి. ఇలా ఒక్క బ్లూ బీడ్కి 3 బీడ్స్ యాడ్ చేసాం. నీడిల్ని ఇక్కడికి తీసుకొచ్చేయండి. ఈ 3 బీడ్స్లో నుంచి తీసుకొచ్చేయండి. ఫస్ట్ బీడ్, సెకండ్ బీడ్, థర్డ్ బీడ్. మరలా తీసుకొచ్చేసాం. ఇలా
టైట్గా లాగేసేయండి. దీన్ని ఇక్కడ టైట్ చేసేసుకోండి. లూజ్ వస్తుంది, కంపల్సరిగా లూజ్ వస్తుందండి. టైట్ చేసేయండి. చూసారు కదా, దీన్ని ఇక్కడ మీకు పోయి ఉంటుంది. ఇక్కడ యాడ్ చేయడమే మీకు ఇబ్బంది అనిపించి ఉంటుంది, అర్థం కాల. ఓకేనా అండి. ఇక నెక్స్ట్ ఇక్కడ బ్లూ బీడ్ ఉంది కదండి ఒకటి మిడిల్లోను, ఈ బ్లూ బీడ్లోకి తీసుకొచ్చేసాం. ఇప్పుడు ఇది మనకి థర్డ్ బీడ్ అవుతుంది. 2 బీడ్స్కి వేసేసాము వైట్ బీడ్స్కి, ఇది థర్డ్ బీడ్. 8 బీడ్లో థర్డ్ బీడ్కి వచ్చేసాం. ఇక్కడ ఉన్నది చూసారా, ఈ బీడ్ 1 బీడు, బ్లూ బీడ్ 1 బీడు, 2 బీడ్స్ బేస్ అవుతాయి. 2 బీడ్స్ యాడ్ చేయాలి. ఇలా పట్టుకోండి, మనకి గ్రిప్ వస్తుంది. ఇలా పట్టుకుని చూసారు కదా, ఈ వైట్ బీడ్లో నుంచి ఈ బ్లూ బీడ్లోకి ఇలా 2 బీడ్స్ని యాడ్ చేసేయటమే. నెక్స్ట్ పైకి తీసుకొచ్చేసేయండి. ఈ 2 బీడ్స్ యాడ్ చేసిన తర్వాత ఈ బీడ్లో నుంచి కూడా బయటకు వచ్చేయండి. ఇలా ఓకేనా. ఇలా బయటకు వచ్చేసి పైన వైర్ అనేది పైన ఉంది, ఇక్కడ 3 బీడ్స్ యాడ్ చేయాలి. వైరు పైన ఉన్నది కాబట్టి 2 వైట్ బీడ్స్, 1 బ్లూ బీడ్. ఇలా ఈ ఒక్క బీడ్కి ఒక్క బీడే చూడండి, నిదానంగా చూపిస్తున్నాను చూడండి. ఒక్క వైట్ బీడ్కే 3 బీడ్స్ నేను యాడ్ చేస్తున్నాను. ఓకేనా. నెక్స్ట్ మరలా ఇక్కడికి తీసుకొచ్చేయండి. ఈ బ్లూ బీడ్ ఉంది కదా, ఇక్కడికి సేమ్ 1 బీడ్ 2 3 బ్లూ బీడ్లో నుంచి కూడా మీరు బయటకు వచ్చేయాలి. ఇలా ఇదిగోండి, ఇలా బయటకు వచ్చేసాను నేను. ఓకేనా, బ్లూ బీడ్లో నుంచి కూడా వచ్చేసాను. ఇంకా మనకి ఇక్కడ కార్నర్లో 2 వైట్ బీడ్స్ ఉన్నాయి. ఈ బీడ్లోకి కూడా నీడిల్ తీసుకొచ్చేద్దాం. 1 2 స్టార్ట్ చేసిన కార్నర్లో ఉన్నాయి చూసారు, అలాగే ఇక్కడ 2 బీడ్స్ ఇలా. ఓకేనండి. ఇలా ఇక్కడ 1 బ్లూ 2 వైట్ బీడ్స్ 3 అవుతాయి. 1 2 3 1 బ్లూ బీడ్ యాడ్ చేయాలి. ఇలా 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 ఇంకా ఇంతేనండి మైకులు. ఇంకా నేను చాలా సేపు వెయిట్ చేసి ఇంకా వీడియో చేస్తున్నాను అనమాట. ఇంకా వదిలేశానండి. ఇంకా ఇంతే మనకు వచ్చేది మైకులు. వీడియో స్టార్ట్ చేయటం ఆలస్యం అండి, ఇంకా మైకులు వచ్చేస్తాయి. ఓకే అండి. ఇక్కడ 4 బీట్ మనకి ఏర్పడిపోయింది. ఇక్కడ వరకు ఇలా వస్తుంది అనమాట. మీకు ఈ పార్టే అర్థం అవ్వాల్సింది. చూసారా, ఇలా. నెక్స్ట్ ఇక్కడ వరకు అయిపోయింది కదా మనకి. ఇంకా ఫ్రంట్ 3 బీట్స్ ఉన్నాయి కదండి, ఇంకా అక్కడికి వచ్చేసేద్దాం. ఇప్పుడు 5 బీట్స్కి వేసేసాం మనం. ఇది 6th బీట్, 8 బీట్స్లో 6th బీట్ అనమాట. అడ్జస్ట్ అయిపోండి అబ్బాయి ఇంకా మైక్కి. ఇలా చూసారు కదా, ఇక్కడ ఈ 2 బీట్స్ బేస్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ బ్లూ బీడ్స్ బేస్ అవుతుంది. 1 to 2 వైట్ బీడ్స్ యాడ్ చేయాలి. ఇలా తిప్పుకోండి. ఇలా ఇంక ఇంతేనండి. ఈ బ్లూ బీడ్లో నుంచి వైట్ బీడ్లో నుంచి తేకూడదు, దీనిలో నుంచి తేకూడదు, ఇక్కడి నుంచి తీసుకోవాలి మీరు. చూడండి నేను పెట్టి చూపిస్తాను. ఈ బ్లూ బీడ్లో నుంచి ఈ బ్లూ బీడ్కి ఇలా ఈ 2 వైట్ బీడ్స్ యాడ్ చేయాలి. నెక్స్ట్ ఇది ఇక్కడ ఉందో చూసారా ఈ బీడ్. ఇప్పుడు మనము 8లో 6 బీడ్స్ వేసేసాం. ఇది 7th బీడ్. ఇలా ఇక్కడ 1 2 ఉన్నాయి, 2 వైట్ బీడ్స్ యాడ్ చేయటమే. ఇలా ఇంకా ఇది లాస్ట్ బీడ్ అండి. 8 బీడ్స్లో ఇది లాస్ట్ బీడ్. ఫస్ట్ స్టార్టింగ్లో 2 బ్లూ బీడ్స్ యాడ్ చేశాను. ఒక బ్లూ బీడ్కి ఇది వేసాం, ఇంకొక బ్లూ బీడ్ ఖాళీగానే ఉంది, వేయిలా. చూసారా,
ఈ ఒక్క బ్లూ బీడ్లో కూడా మనం తీసుకొచ్చేయాలి. అంటే కలపాలి కదండి, స్టార్ట్ ఇక్కడ చేసాం, ఎండింగ్ చేయాలి కదా ఈ స్టెప్పు. అందుకని ఈ బ్లూ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోవాలి. ఇలా తీసుకెళ్తే ఈ బ్లూ బీడ్లోకి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఎన్ని బీడ్స్ ఉంటాయండి? వైట్ బీడ్, 2 బ్లూ బీడ్స్ ఉంటాయి, 1 2 3 ఉంటాయి లాస్ట్ కాబట్టి 1 వైట్ బీడ్ యాడ్ చేసేటివి. వన్ బీడ్ ఇలా ఈ వైట్ బీడ్లో నుంచి ఇలా తీసుకొచ్చేయాలి. తీసుకొచ్చి ఈ బ్లూ బీడ్ ఉంది కదా, ఫ్రంట్ పార్ట్ బ్లూ బీడ్లో నుంచి ఇక్కడ ఈ బ్లూ బీడ్ ఉంది కదా సైడ్న, ఇక్కడ ఈ బ్లూ బీడ్లో నుంచి కూడా పైకి వచ్చేద్దాం. ఓకే అండి, పైకి వచ్చేసి ఇక్కడ స్టార్టింగ్ 3 బీడ్స్ కనిపిస్తున్నాయి చూసారా కార్నర్లో, ఇక్కడ 3 బీడ్స్ కనిపిస్తున్నాయి. కరెక్ట్గా దీని ఆపోజిట్ పైకే ఉంటుందండి నిలబడి, ఇలా ఇలా ఉంటుంది. ఈ బీడ్లోకి స్టార్టింగ్ 3 బీడ్స్ యాడ్ చేసాను చూసారు, ఇంకొక బ్లూ బీడ్కి పైకి ఇలా తీసుకొచ్చేయండి. ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి. కుక్క పిల్లకి నెక్ పార్ట్ అనేది ఏర్పడిపోయింది. ఓకేనా, ఇదొక్కటే కొంచెం కష్టం అనిపిస్తుంది. చక్కగా మీకు తేలికైన పద్ధతిలో 8 బీడ్స్కి ఎలా వేయాలో చెప్పాను. ఇప్పుడు మనకి మరలా 8 బీడ్స్ వస్తాయి. ఇదిగో చూడండి, ఒక్కసారి పెట్టి చూపిస్తాను. ఫ్రంట్ 3 బీడ్స్, ఫ్రంట్ పార్ట్ని చూసారా, సేమ్ ఇలా పెట్టండి, ఇలా పట్టుకుని దీన్ని ఇలా నొక్కండి, ఇలా ప్రెస్ చేసేస్తే మనకి తెలిసిపోద్దండి. 1 2 3, బ్యాక్ సైడ్ 1 2 3, మిడిల్లో 1, రైట్ సైడ్ మిడిల్లో 1 బీడు, ఇటు ఒక 1 బీడు, ఇలా వస్తాయి. మనకి మరలా 8 బీడ్స్ అయితే వస్తాయి. చూడండి, 1 2 3 4 5 6 7 8, ఇదోనో కొంచెం కిందకు వస్తాయి. ఒక్కసారి మొత్తం నేను చూపిస్తాను చూడండి. స్టార్టింగ్ నుంచి ఇక్కడ స్టార్ట్ చేసాం మనం, ఇదిగోండి ఇలా. ఫస్ట్ స్టెప్ అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి సెకండ్ స్టెప్ వస్తుందండి. పైకి తీసుకొచ్చేసాం కదా వైర్ని, ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి మిడిల్లో చూడండి, ఇక్కడ ఇలా ఈ బీడు ఈ బీడు, ఈ 2 బీడ్స్ తీసుకోవాలి. ఇక్కడ వరకే మనం వేసేది. ఈ 3 బీడ్స్ వెనక 3 బీడ్స్కి వేయం. ఇది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ మిడిల్ వన్ అటు ఇటు బీడు, కింద 3 బీడ్స్, ఈ 3 బీడ్స్ని వేయం. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే మీకు ఈ స్టెప్ ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే అండి, ఇలా ఇక్కడ ఫస్ట్ బీడు, కింద 3 బీడ్స్ ఉన్నాయి కదా, దీనిలో ఫస్ట్ బీడు, మిడిల్లో ఉన్నాయి చూసారా, రైట్ సైడ్ 1 బీడు, లెఫ్ట్ సైడ్ 1 బీడ్లో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్న 1 బీడు, ఈ కింద ఉన్న 3 బీడ్స్లో ఫస్ట్ బీడ్, ఈ 2 బీడ్స్ బేస్ అవుతాయి. 2 బీడ్స్ యాడ్ చేయాలి వైట్. సెకండ్ స్టెప్ కూడా మీరు ప్రతి సెకండ్ చూడాలండి, చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఓకేనా, ఇదిగోండి ఈ 2 బీడ్స్, కింద 3 బీడ్స్లో ఫస్ట్ ఈ 2 బీడ్స్కి తీసుకోవాలి. ఇలా కొంచెం లూజ్ వస్తుందండి, తర్వాత మనం టైట్ చేసేయచ్చు. ఇలా పట్టుకోండి. ఫస్ట్ ఇక్కడ ఖాళీ ఉంటుంది కదా మనకి, ఈ ఖాళీలో ఈ ఏలుని పోనిచ్చేసి ఇలా పట్టుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తాయి అల్లిక అనేది. ఇలా పట్టుకుని ఈ పై బీడ్కి తీసుకొచ్చండి. ఈ 2 బీడ్స్ యాడ్ చేసాం కదా, ఈ బీడ్కి ఈ 2 బీడ్స్ యాడ్ చేసాం. ఈ 2 బీడ్స్కి పైకి తీసుకొచ్చేయాలి. దీన్ని తీసుకొచ్చేసి ఇక్కడ ఈ బీడ్ దగ్గరికి తీసుకొచ్చేయండి. ఈ బీడ్లో నుంచి ముందు వీడియోని చూడండి నేను ఎలా చేస్తున్నాను, అప్పుడు మరలా ఆపండి, వీడియోని ఆపి మీరు వేయండి ఈ స్టెప్, అప్పుడు మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఓకే అండి, 2 బీడ్స్ యాడ్ చేసాం. ఇక్కడ 1 బీడ్ ఉంది, ఈ ఒక్క బీడ్కి 3 బీడ్స్ యాడ్ చేయాలి. 1 2 3, ఇలా ఈ ఒక్క బీడ్కి కేవలం ఇలా ఇక్కడే గ్రహించాల్సింది మీరు. ఇలా ఇక్కడికి తీసుకొచ్చేయండి నీడిల్ని, ఈ ఒక్క బీడ్కి మాత్రమే తీసుకొచ్చేయండి. ఇక్కడ పైకి తీసుకెళ్ళద్దు. చూసారు కదా, ఇక్కడ ఉంది నీడిల్ అనేది, మనం ఈ బీడ్లోకి తీసుకొచ్చేసాం. ఈ పైకి తీసుకెళ్ళద్దు, ఈ అడ్డ బీట్ దగ్గరే ఆపండి, ఇక్కడే ఉంటుంది కిటుకంతా. చూడండి ఒక్కసారి నేను విడమర్చి చూపిస్తాను. ఓకేనా, నెక్స్ట్
ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ వేరే కలర్ బీట్ తీసుకోండి. ఇక్కడ నెక్కకి వేసింది కాకుండా వేరే కలర్ ఎప్పుడైనా తీసుకోవాలి. నేనేం చేస్తున్నానంటే పింక్ బీట్ తీసుకుంటున్నానండి. ఇక్కడ పింక్ 1 వైట్ ఇలా తీసుకోవాలి. సపరేట్గా ఉండాలన్నమాట. అక్కడ తీసుకుని మిడిల్లో ఉన్న ఇక్కడ బ్లూ బీడ్ని చూసారా, సెకండ్ బీడ్ కింద, సెకండ్ బీడ్ పైన వైట్ బీడ్ ఉంది కదా, ఆ బీడ్లోకి తీసుకొచ్చేయండి. ఇట్లా ఇక్కడే ఉంటుందండి తప్పు మీకు జరిగేది ఇక్కడే. ప్రతిసారి ఇక్కడే చూడండి. ఈ ఒక్క బీడ్కి 2 బీడ్స్ యాడ్ చేశాను. ఇది 1 బీడ్, 2 బీడ్స్ యాడ్ చేస్తున్నాను. 3, 2 + 1 3, ఇది ఒకటి 4 అవుతుంది. ఇలా తీసుకొచ్చేసి ఇలా మారాలా. ఇక్కడ స్టార్టింగ్ ఈ బీడ్ ఏమన్నా చూసారా, ఈ బీడ్కి 2 బీడ్స్ యాడ్ చేసాం కదా, ఇక్కడికే తీసుకొచ్చేయండి మరలా ఈ బీడ్లోకి. ఇలా రావాలి. ఓకేనా. 4 అనేది ఇలా ముందుకు పెంచుతున్నాం అనమాట. ఈ హెడ్ పార్ట్ని ఇలా ముందుకి పెంచుతున్నాం. మరలా ఈ పైకి తీసుకెళ్ళిపోండి. ఇలా పింక్ బీడ్ పైన బీడ్ ఉంది కదా, దానిలోకి తీసుకెళ్ళిపోండి. 2 బీడ్స్ యాడ్ చేయండి. వైట్ బీడ్స్ తీసుకోండి. ఇలా ఓకేనా. ఇలానే ఉంటుంది. దగ్గరికి పెట్టి చూపిస్తున్నాను చూడండి, నిదానంగా చూడండి. మరలా ఇక్కడికి తీసుకొచ్చేసేయండి నీడిల్తో. ఈ బీడ్లో నుంచి ఇక్కడ ఈ థర్డ్ ఉంది చూసారా, పింక్ బీడ్ పై బీడ్, ఇది పింక్ కదా, ఈ బీడ్లోకి తీసుకొచ్చేయండి. ఓకే అండి. ఇక్కడ కింద ఒక బీడ్ ఉంది పింక్కి కింద, ఈ బీడ్లో కూడా తీసుకొచ్చేయండి. ఇలా చూసారా, ఇలా ఒక టైట్గా లాగాలి. పింక్ కింద ఇక్కడ వైట్ బీడ్ ఉంది, ఇదిగోండి పింక్ కింద వైట్, ఈ దీనికి పైన బీడ్ తీసుకోండి. ఈ బీడ్లోకి వైర్ని తీసుకొచ్చేయండి. ఇక్కడ 2 బీడ్స్ అయినాయి. 1 2 బీడ్స్ యాడ్ చేయాలి. మీరు ఇక్కడే పదే పదే చూడాల్సిందండి. ఈ 5 బీడ్సేగా అని చెప్పేసి మనం వదలటానికి లేదండి. ఇక్కడే మనకి కుక్క పిల్ల యొక్క ముఖ భాగం అనేది ఆధారపడి ఉంటుంది. ముందుకు తీసుకొస్తున్నాం అనమాట. ఇలా ఓకే అండి. ఇలా తీసుకొచ్చాం అంటే ఇటు 4 వచ్చాయి కదా, మళ్ళీ ఇక్కడ 4, ఇక్కడ కూడా 4 వచ్చాయి. అలా రావాలి. నెక్స్ట్ ఇంకా ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి. 3 బీడ్స్ ఏం కదల్చలా మనం వెనక్కి. ఇంకా 2 బీడ్స్, 3 బీడ్స్కి అయితే వేసేసాము. ఇంకా 2 బీడ్స్ ఉన్నాయి. ఈ 2 బీడ్స్కి తీసుకొచ్చేస్తున్నాం. ఈ బీడ్లో నుంచి ఇంకో బీడ్ ఈ బీడ్లోకి ఇలా తీసుకొచ్చేసాం. ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి, 1 2 బీడ్స్లోకి తీసుకొచ్చేసాం కదా, ఇదిగోండి ఇలా ఈ 2 బీడ్స్లోకి తీసుకొచ్చేసాం. 1 2 లాగేసి చూపిస్తా చూడండి. 1 2 3, 1 బీడ్ మాత్రమే యాడ్ చేయాలి. ఇలా వచ్చేసేయాలి. నెక్స్ట్ ఈ బీడ్లో నుంచి ఇలా పైకి తీసుకొచ్చేసేయండి. ఇలా సెకండ్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. మనం ఇక్కడ వరకే వేసాం. ఈ 3 బీడ్స్ని అస్సలు కదపల. వెనకాల ఉన్న 1 2 3 బీడ్స్ని మనము వాటి జోలికి వెళ్ళలేదు. చూసారా, ఇలా రావాలి మనకి. మరలా 8 బీడ్స్ వస్తాయి. ఇదిగోండి, ఇది మిడిల్ బీట్. రైట్ లెఫ్ట్ 3 4 5 6 7 8. సెకండ్ స్టెప్ కూడా మనకి 8 బీట్స్ అయితే రావాలి. ఇదిగోండి ఇలా మనకి కొంచెం ముందుకు రావాలి. కుక్కకి ముందుకి ఉంటుంది కదా మూతి, ఆ మూతికి కొంచెం తీసుకొచ్చేసాం ఈ సెకండ్ స్టెప్లో. ఇక్కడ వరకే పెంచాం. ఓకే అండి. ఇది నెక్స్ట్ సెకండ్ స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా ఈ 2 స్టెప్పులు మాత్రం మీకు ఏదన్నా తేడా వస్తే వీడియోని ఆపి కొంచెం అల్లండి, మరలా చూసుకోండి. అలా చేస్తేనే మీకు అర్థమవుతుంది. నేను చాలా అర్థమయ్యే విధంగా చెప్పాను అనమాట. ఓకే అండి. నేను ఇక్కడికి మళ్ళీ ఫ్రంట్కి తీసుకొచ్చేద్దామండి, మీకు వీలుగా ఉంటుంది.
ఫ్రంట్కి తీసుకొచ్చేస్తున్నా. అలా అయితే మీకు ఈజీగా అర్థమైపోతుంది. నీడిల్ని ఇక్కడికి తీసుకొచ్చేసేయండి. ఫ్రంట్ ఉంది కదా, ఇక్కడ 1 బీట్ ఉంది కదా, అక్కడికి తీసుకొచ్చేయండి. ఇలా నీడిల్ని ఇలా అడ్డ బీట్ ఒకటి, నిలువు బీట్ ఒకటి పట్టుకోండి. ఇలా తీసుకొచ్చేసి ఇక్కడికి ఇలా మనం ఫస్ట్ ఈ బీడ్కి ఇంకా బ్లాక్ బీడ్స్ కూడా తీసేసుకోండి, దగ్గర పెట్టేసుకోండి. ఇక్కడ మిడిల్ నుంచి ఇలా ఇలా వచ్చేద్దాం. రైట్ నుంచి లెఫ్ట్కి తీసుకొస్తాం. మీకు ఈజీగా అర్థమైపోద్ది అనమాట అప్పుడు. ఓకే అండి. ఇంకా ఫస్ట్ ఫ్రంట్ ఇక్కడికి తీసుకొచ్చేయండి. ఈ సైడ్ ఉంది వైర్ అనేది, లెఫ్ట్ వైపు ఉంది. 3 బీడ్స్ తీసుకోండి. వైట్ ఫస్ట్ తీసుకుని ఇక్కడ 1 బీడ్ ఉంది, 3 బీడ్స్ యాడ్ చేస్తున్నాం, 4 అవుతుంది. ఇంక ఇక్కడి నుంచి ఈజీగా ఉంటుందండి. కంటి భాగం వేసిన తర్వాత మీకు ఈజీగా ఉంటుంది అనమాట. మరలా వైర్ని ఇక్కడికి తీసుకొచ్చేసేయాలి మనం. ఈ బీడ్లో నుంచి ఇది నిలబడి ఉంటుంది. ఈ బీడ్లో నుంచి 3 బీడ్స్ యాడ్ చేసాం కదా, ఈ 1 బీడ్కి ఇలా. నెక్స్ట్ ఈ ఒక్క బీడ్కి 3 బీడ్స్ యాడ్ చేసాం. ఇక్కడ థర్డ్ స్టెప్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మనకి 3 బీడ్స్ ఇక్కడ ఉన్నాయి, 3 బీడ్స్ ఇక్కడ, మిడిల్లో 1 బీడ్ ఉంటుంది. ఓకేనా. ఇదిగోండి 1 2 3 4 మిడిల్. మరలా తిప్పుతాను చూడండి ఇటు కూడా. 1 2 3 1 2 3 4 5 6 7 8 బీడ్కి 3 బీడ్స్ యాడ్ చేసేసాం. సెకండ్ బీడ్లోకి ఇక్కడ ఇదిగోండి తాకిట్ ఉంది. పెట్టేటప్పుడు నా చెయ్యంక అల్లే వస్తువు యొక్క తోక ఎక్కడుంది ఏంటి అనేది అటు కూడా చూడండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకే అండి. ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి వైట్. ఫస్ట్ ఇక్కడ ఉంది వైర్ అనేది, 1 వైట్ బీడ్ ఎక్కించుకోండి. తర్వాత బ్లాక్ బీడ్ అంటే కంటి భాగం ఇక్కడ వేస్తున్నాం. ఇది ఇలా ఎక్కించుకుని ఈ బీట్లో నుంచి ఇలా పట్టుకోండి. ఇట్లో నుంచి ఇలా ఈ బీడ్ అనేది కంటి భాగం అనేది కూర్చుని ఉందన్నమాట. బీడ్ చూసారా, సిట్టింగ్ స్టైల్లో ఉండాలన్నమాట. ఇలా ఇది ఇలా ఉంటేనే కంటి భాగం మనకు కరెక్ట్గా వచ్చినట్టు. ఇక్కడ ఇక్కడ బ్లాక్ ఎక్కించుకుని ఇక్కడ వైట్ ఎక్కించుకున్నారనుకోండి, కంటి భాగం రాదు మీకు. ఒకవేళ మేబీ ఎక్కించుకుంటే తీసేయండి. మనం చేసే తప్పు అక్కడేనండి, కంటి భాగం దగ్గరే. మనకి అందం వచ్చేదండి కుక్క పిల్లకి కానీ ఏదైనా ఒక బొమ్మ అల్లుతున్నాం అనుకోండి, మనకి కంటి భాగము మూతి భాగం ఇక్కడ కరెక్ట్గా వేసుకోవాలి. అల్లికంతా ఒకటే, బీడ్స్ మాత్రమే చేంజ్ చేస్తాం. మీరు ఇది ఒక్కటి మాత్రం గ్రహించండి, ఇది ఎలా ఉండాలి. పక్క బీట్లోకి నీడిల్ తీసుకొచ్చేసానండి. అక్కడ కూడా మనకి 2 బీడ్స్ అవుతాయి. 1 2 బీడ్స్ యాడ్ చేయాలి. మరలా పక్క బీడ్లోకి ఎమ్మటే పక్క బీడ్లోకి తీసుకొచ్చేసేయచ్చండి నీళ్ళు. అట్లా అక్కడ వరకు వేసేసుకోవాలండి. 2 బీడ్స్. నేను మీతో మాట్లాడుతూ ఉంటాను, మీరు వేసేసేయండి. నేను వేస్తూ మీతో మాట్లాడుతూ ఉంటాను అన్నమాట. మనకి కుక్క పిల్ల నెక్ పార్ట్ హెడ్ పార్ట్ దగ్గరేనండి ఇబ్బంది అనిపిస్తుంది. కొంచెం వేయటం అలవాటు అయిపోతేనండి బీడ్ వరకు ఇబ్బంది అయితే ఉండదు. కొత్తగా అల్లే వాళ్ళకి ఏంటంటే కొంచెం ఈ 3D అల్లిక అనమాట. ఇది మొత్తం అల్లుకుంటూ వెళ్ళిపోతాం కదా, ఇది కొంచెం వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తుంది అనమాట. అల్లికి వచ్చిన వాళ్ళకైతే ఇది ఇబ్బంది అనిపించదు. అందుకే చాలా నిదానంగా అండి నేను షేర్ చేస్తున్నాను. ఇంకా డౌట్ అనేది లేకుండా ఆల్రెడీ ఒకసారి షేర్ చేశా కదండి అల్లే విధానం. ముందు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు సగం అల్లికి వచ్చేసినట్టు. స్కిప్ చేసేసారు ఇంక వచ్చిన వాళ్ళైనా సరేనండి, హెడ్ పార్ట్ వేసేటప్పుడు మనకేమనిపిస్తుంది అంటే అండి, బొమ్మను చూసి వచ్చేసిందిలే అనిపిస్తుంది. ఇలా మరలా 2 బీడ్స్. కానీ అండి బీడ్ వరకు మనకి ఎంత చూస్తేనే అర్థమవుతుంది, 1కి 2 సార్లు. ఇలా మరలా మీరు ఇంకొక కుక్క పిల్ల కూడా రెడీ చేసేయండి. మరలా ఇది ఇప్పుడు అల్లేసి తర్వాత మరలా అల్లుదాంలే అని అనుకున్నారనుకోండి, మళ్ళీ అల్లి కొత్తగానే ఉంటుంది. ఇదిగోండి ఇంకా లాస్ట్కి వచ్చేసాం. ఇది చూసారు కదా, ఇంకా మనకి ఏమీ లేవు. ఇది లాస్ట్ బీడ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నిలబడి బీడు నన్ను వేసేయండి అని చెప్పి ఇక్కడ నిలబడి ఉంది, నన్ను కూడా ఉపయోగించుకోండి అని. ఇదిగోండి ఇలా ఉపయోగించేస్తున్నాం. పైకి తీసుకొచ్చేసి ఇక్కడ ఇంకొక కంటి భాగం వేసేద్దాం. ఇక్కడ 1 2 3 ఉన్నాయి రెడీగా. ఒక బ్లాక్ బీడ్ ఎక్కించేసేటివి మనం ఇలా. ఓకే అండి. ఇలా థర్డ్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా 4th స్టెప్ వచ్చేద్దామండి.
ఈ స్టెప్స్ అయితే అయిపోయాయి. నెక్స్ట్ 4th స్టెప్ ఇక్కడికి తీసుకొచ్చేసి మనం ఇదిగో మరలా 8 బీట్స్ అయితే వస్తాయి. చూడండి, మీరు లెక్కేసుకోండి, మీకు ఐడియా వస్తుంది. ఇదిగోండి, మరలా ఇలా పెట్టేస్తే మనకి కరెక్ట్గా వచ్చేస్తాయి. ఇదిగోండి, వైట్ అటు ఇటు బ్లాక్ 3 బీట్స్ అవుతాయి. వెనక 3 బీట్స్ 1 2 3, మరలా రైట్ 1 బీటు, ఇటు 1 బీట్, మొత్తం 8 బీట్స్ 1 2 3 4 5 6 7 8 వదిలేస్తే ఇలా ఉంటుంది. చూసారా, కొంచెం రూపం అనేది కొంచెం పెంచాం, ముక్కు భాగం అనేది కొంచెం పెంచాం. 4th స్టెప్ ఇప్పుడు చూపించేది. ఇక్కడ 1 బీట్ ఉంది, 3 బీట్స్ యాడ్ చేయాలి. స్టార్టింగ్ 3 బీట్స్ ఈ 1 బీట్కి యాడ్ చేయాలి. ఇంకా వైట్ బీట్సే తీసేసుకోండి. ఇలా ఈ బ్లాక్ బీట్లోకి తీసుకెళ్ళిపోదాము. మరలా ఇక్కడ 1 బ్లాక్ బీట్ 1 వైట్ బీట్, 2 బీట్స్ ఉన్నాయి, 2 బీట్స్ వైట్. ఈ స్టెప్ అంతా ఇంకా మనకు వైట్ వచ్చేస్తుందండి. 2 వైట్ బీట్స్ యాడ్ చేసేస్తున్నాను. ఇలా మొత్తం ఈ 4th స్టెప్ ఈజీగా ఉంటుందండి, మీకు కష్టపెట్టదు మనల్ని. ఇంకా 2 బీట్స్ యాడ్ చేసేయండి, ఇంకా మొత్తం యాడ్ చేసేటివేనండి ఇంకా వైట్ బీట్స్తోను ఈ 4th స్టెప్. ఇలా వీడియోనండి నేను ఫాస్ట్గా పెట్టేస్తాను. ఇక్కడ కొంచెం మనకి ఎక్కువ టైం తీసేసుకుంటుంది కదా. ఇలా వేసేయండి అబ్బా. ఇంకా ఇట్లా 1 2 మొత్తం ఇక్కడ మొత్తం వేసేసేయండి. ఇంకా 2 2 యాడ్ చేసేయండి. ఈ స్టెప్ చివరికి ఎలా వేయాలో నేను ఆపి చివరికి ఎండింగ్ చూపిస్తానండి మీకు. కొత్తగా అల్లే వాళ్ళని దృష్టిలో పెట్టుకునే మాత్రమేనండి ఈ వీడియో అయితే నేను చేస్తుంది. ఇప్పుడు చూసారు కదా, నెక్ పార్ట్ అల్లిక తేలికే. చాలామంది అడిగారండి నెక్ పార్ట్ దగ్గర అండి పద్మగారు అర్థం కావట్లేదని. అప్పుడు నేను క్లియర్గానే ఉందండి, ఆ వీడియో చూశాను నేను అల్లింది చూసి నేను మీకు ఇప్పుడు షేర్ చేస్తున్నాను. లాస్ట్కి వచ్చేసాము. లాస్ట్ బీట్ బ్లాక్ బీట్ అవుతుందండి. బ్లాక్ బీట్లో కూడా నీడిల్ తీసుకొచ్చేసాను. ఇంకా పైన ఇదిగోండి ఈ బీట్కి వేసేద్దాం. ఇలా వేసేస్తే 1 2 3 ఉంటాయి. ముందు అల్లిక టైట్గా లాగేసుకోండి. ఏదన్నా లూజ్ ఉందేమో ఒక్కసారి ఇలా లాగేసేయండి. ఇంకా 1 బీట్ యాడ్ చేసేస్తే ఈ 4th స్టెప్ కూడా కంప్లీట్ అయిపోతుంది మనకి. బుజ్జి కుక్క పిల్లలే విధానం వీడియో పార్ట్ 3 ఇంతటితో ముగిస్తున్నానండి. నెక్స్ట్ వీడియో పార్ట్ 4లో మరలా మీ ముందుకు వచ్చేస్తాను. అంత మటుకు సెలవు. నమస్తే.